హలో నమస్తే అండి. ఈవేళైతే మన వీడియో ఏంటంటే నేను చేయబోయే వీడియో ఇది కొన్ని నాటు పుట్టుకొక్కులండి, అంటే మష్రూమ్తో కర్రీ అయితే నేను రెడీ చేయబోతున్నానండి. ఇవి అయితే ఎలా శుభ్రం చేసుకోవాలో, కూర అయితే ఎలా రెడీ చేసుకోవాలో మీకైతే చేసి చూపిస్తానండి. రండి. ఇదిగోండి మష్రూమ్స్. ఇవి అయితే మాకు పుట్ల మీద వస్తాయండి. మా పల్లెటూరులో అయితే పుట్ల మీద వస్తాయి. ఇవి అయితే ఇలాగా ఇరుసుకొచ్చేసారండి. ఈ లోన నుంచి లోతుకి వెళ్ళిపోతే ఇవన్నీ ఇరుసుకొచ్చేసారన్నమాట. ఇవి అయితే లాగారన్నమాట. లాగితే ఆ భూమిలోంచి లోన నుంచి వచ్చేసినాయి అన్నమాట. ఇవి తీసారన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో, ఎర్రగా బురదలాగా ఉంది కదండి. మట్టిలోంచి వస్తాయి కదా, మరి బురదలాగా ఉంటుంది. ఇవి అయితే మనం శుభ్రం చేసుకోవాలి. బాగా కడుక్కొని నీట్గాని ఇవి గీసుకోవాలండి. శుభ్రంగా పైన పొపర అంతా ఈ చాకుతో గీసుకుని తెల్లగా అయితే కడుక్కోవాలండి. ఇగోండి మష్రూమ్స్. ఇవి అయితే సేకరణలోనే దొరుకుతాయండి. సేకరణలోనే ఉంటాయన్నమాట ఎక్కువ. ఈ పుట్టగొడుగులు అంటారు, పుట్టకుక్కలు అంటారు ఇక్కడ నాకు. ఇగోండి ఇవి అయితే 4 బకెట్లు 5 బకెట్లు నీళ్ళు అయితే పడతాయండి. అయితే ఇందులో నీటిలో వాటర్లో వేసేస్తున్నాను. ఇవి అయితే మనం శుభ్రం చేసుకోవాలండి. ఇదిగోండి ఇందులో వేసాం కదండి. ఇందులో నానుతుంది మట్టి అయితే అడుక్కొచ్చేస్తుంది. ఇవి అయితే మనం ఇలాగెలా గోక్కోవాలి. చూడండి, ఇది అయితేనేమో చికెన్ కర్రీలాగా ఉంటుందండి. ఈ పొడుగు ఇవి అయితే చూడండి, ఈ పొడుగ్గా ఉన్నాయి కదండి. బోటి ఉంటుంది కదండి, మేకబోటి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది అయితే ఇవి అయితే మేము పులుసెట్టుకుంటాం. ఇవి అయితే చికెన్ కర్రీలా కూర వండుకుంటామండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, చికెన్ కర్రీలాగా ఉంటాయి. ఇదైతే పొట్ట మాంసంలాగా ఉంటుంది అన్నమాట. దీని అయితే మాది ఎలా శుభ్రం చేసుకోవాలో చూపుతాను చూడండి. ఇదిగోండి ఈ మాదిరిగా అయితే శుభ్రం చేసుకోవాలి. అదే మాది అయితే మా అమ్మగారు అయితే గురునాపిల్లి అండి. నేను గురునాపిల్లిలోనే చదువుకున్నాను, అక్కడే పెరిగానండి నేను. అయితే మా నాన్నగారు ఉద్యోగులు ఇచ్చి గురునాపిల్లి వచ్చారు. అక్కడైతే మాకైతే పుట్టుకొక్కులు దొరకవండి. మాకైతే ఎక్కువ సముద్ర చేపలు అండి. కాకినాడ దగ్గర అండి, చిన్న పల్లెటూరు. సముద్ర చేపలు అయితే మాకు ఎక్కువ ఉంటాయండి. కమరట్లు, చిరువులు, చందువాలు, సొర్ర. మరి అయితే ఇదిగోనండి శుభ్రంగా కడిగేసుకున్నాను నేను. ఈ కడగడానికి ఇవన్నీ చక్కగా శుభ్రం చేయడానికి అయితే నాకు 2 గంటలు టైం పెట్టేసుకున్నాండి. సరే, అది అంత ఎర్రగా ఉంటుందేమో. ఇక్కడ ఎర్రమట్టి అండి, మాకు అంతా ఎర్రమట్టే. ఈ ఎర్రమట్టిలో శుభ్రంగా ఎర్రగా అయిపోయినాయి కదా, తెల్లగా ఎలా కడుక్కునేటప్పటికి చాలా టైం అయితే తీసుకుందా. ఇదేనండి ఇవ్వండి. నేనైతే కోసుకుంటున్నాను. గుళ్ళు అయితే వండుతానండి. ఇవి అయితే వండము. ఇవి అయితే పులుసు పెట్టుకోవచ్చండి. ఈ బోటి కూరలా ఉంటుంది, పులుసు పెట్టుకోవాలి. ఇవ్వండి మష్రూమ్స్. ఇవి మొత్తమే ఆషాఢం, శ్రావణము, భాద్రపద మాసాల్లో వస్తాయి. అవి వర్షం ఉంటేనే వస్తాయండి పుట్ల మీద, లేకపోతే రావు. వర్షం ఉండాలి, బాగా ముమ్మరంగా వర్షం ఉంటే అవి పుట్ల మీద వస్తాయన్నమాట. ఇవి అయితే మనకు తర్వాత వండి చూపుతాను. పుట్ట మసాలా వండి పులిచిపెట్టి చూపుతానండి. ఇదిగోండి ఇవేనండి మష్రూమ్స్. నేనైతే గుళ్ళు కట్ చేసేసుకున్నాను. ఎన్ని వచ్చినాయి చూడండి. నేనైతే కర్రీ వండుకుందాం.
ఇప్పుడు మసాలాలు అయితే మనం వేపుకుందామండి. ఏమేమి వేపుతున్నారో చూడండి మీరు. ధనియాలు ఓ చెంచా, జీలకర్ర అయితే ఓ చెంచా, చెక్క కొద్దిగా, లామొగ్గలు అయితే 5, రెండు అయితే యాలక్కాయలు, గసగసాలు అయితే ఓ చెంచా, కొద్దిగా ఎండు కొబ్బరి. ఈ మసాలాలు అయితే నేను వేపుకుంటున్నానండి. ఈ మసాలాలు అయితే వేగిపోయినాయండి. మనం అయితే మిక్సీ పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 3 చెంచాలు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను కొద్దిగా బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. స్మెల్ బాగుంటుంది కూర కర్రీ. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చండి. మసాలాలు అయితే వేగినాయండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ ఆడుకున్నానండి, బరకగా ఆడుకున్నాను నేను. ఒక పాయి ఎక్కువ వేసుకోలేదు, ఒక పాయి పెద్ద పాయి వేసుకున్నాను. పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి. 3 చిన్న చిన్న ముక్కల కింద అయితే పోసుకున్నాను. పచ్చిమిరకాయలు 3 పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముద్ద అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటాకాయలు అయితే యాడ్ చేసుకుందామండి. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. పచ్చివాసన అయితే పోయిందండి. ఇది ఫ్లేవర్ కమ్మగా వస్తుందన్నమాట. వేగిపోయిందని అల్లం వెల్లుల్లి ముద్ద చూసిందండి. వేగితే చాలా బాగా వాసన, కమ్మట వాసన వస్తుందండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వేగితే. ఇప్పుడైతే మనం మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ అయితే బాగా వస్తాయండి. మనం అయితే నూనెలో బాగా మగ్గబెట్టుకుందాం అన్నమాట. ఉల్లిపాయ, టమాటా, ఈ అల్లం ముద్ద అన్నింటిలో కలిపి ఈ మష్రూమ్స్ మనం బాగా మగ్గబెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వాటర్ చూసారా ఎలాగొచ్చిందో? అయ్యండి వాటర్. ఈ వాటర్ అయితే ఇంకాలండి. మనం బాగా వాటర్ అయితే ఇంకిన తర్వాత కారాలు, మసాలాలు అయితే మనం యాడ్ చేసుకుందామండి. మనం మూత పెట్టేసుకుందాం. అదిగోనండి, ఇప్పుడైతే వాటర్ అయితే ఇంకి పైకి అయితే ఆయిల్ అయితే వచ్చిందండి.
ఇప్పుడైతే మనం మసాలాలు ఉప్పులు కారాలన్నీ యాడ్ చేసుకుందామండి. పసుపు ఓ చెంచా, రుచికి తగినంత ఉప్పు, కారం అండి 2 చెంచాలు కారం, మీకు ఎంత అవసరమైతే అంత. మనం ఇప్పుడైతే ఆడుకున్నాం కదండి, మసాలాలు తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలా కొద్దిగా పెరగండి. మనమైతే మగ్గబెట్టుకుందామండి. కొద్దిసేపు నూనె అయితే మగ్గబెట్టుకుందాము. ఉప్పులు కారం మసాలాని అదిగోనండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, మసాలాలు అయితే మగ్గిపోయినాయి. కొద్దిగా ఎంతో కాదు, కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. నేను ఉల్లిపాయ అయితే తక్కువ వేసుకుంటానండి, ఒక్క పాయ వేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ తీపొచ్చేది కర్రీకి. ఉల్లిపాయ ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ. మనం చూసుకుందాం కూర ఒకసారి. ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది, కూర అయితే రెడీ అయిపోయిందండి. మనం అయితే ఒక నిమ్మకాయ పిండుకుందామండి. ఇందులో నిమ్మకాయ పిండుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు కదండి, పుట్ట మీద చేలల్లో దొరికిన పుట్టకొక్కులు, అదే మష్రూమ్స్కి మేము పుట్టకొక్కులు అంటాం, అవి వచ్చేస్తాయండి మాకు. ఇటు సైడ్ అయ్యి మేము అలాగే పుట్టకొడుకులు అంటాం. ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ మీద అయితే మనం మార్కెట్లో కొనుక్కునే మష్రూమ్స్ మీద అయితే 3 రెట్లంట, 3 రెట్లు డి విటమిన్ ఉంటుందంటండి. ఇందులోని ఉంటాయి కదంటే డి విటమిన్. దీనికి బలం, దీనికే బాగా ఎక్కువ బలం అండి. ఇదే ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. అదైతే చప్పగా ఉంటుందండి, ఇదైతే సూపర్గా ఉంటుందండి. ఇది టేస్ట్ అయితే ఆ మష్రూమ్స్ మీద ఈ మష్రూమ్స్ అయితే టేస్ట్ బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకైతే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి, కూర అయితే రెడీ అయిపోతుంది. మనం అయితే ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకొని దింపేసుకుందామండి. మన కర్రీ అయితే దింపేసుకుందాం, దగ్గర పడిపోయిందండి. మష్రూమ్స్ కర్రీ రెడీ. అంటే మా భాషలో పుట్టకొక్కుల కూర అంటే రెడీ అండి. మా పల్లెటూరులోని మా పల్లి పుట్టకొక్కుల కూర రెడీ. సూపర్గా ఉందండి బాబు, చాలా బాగుంది. పుట్టుకులు చూడండి ఎంత బాగున్నాయో.
మష్రూమ్స్ మేమైతే పుట్టుకులు అంటాము, అదే బేగ వచ్చేస్తాయండి బాబు. మష్రూమ్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. కర్రీ, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయినాయండి. సూపర్ ఉంది. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఎలాగో వండుకోండి. లైకులు చేయండి. లైకులు అయితే లైకులు చేస్తలేదు. లైకులు చేయండి. లైకులు చేస్తే వీడియో మళ్ళా కొంతమంది షేర్ అవుతుంది అన్నమాట. ఇది లైకులు చేస్తే లైకులు మాత్రం తప్పకుండా చేయండి. కామెంట్ అయితే తెలుగులో పెట్టండి. సూపర్గా ఉందండి. సూపర్ అండి. ఉంటానండి.